హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెళ్ళిళ్ళ స్టైల్లో బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బీరకాయ పచ్చడిని మనం ఫంక్షన్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, కారానికి తగినట్టుగా 10 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అన్నీ వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 కిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి. బీరకాయను మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడకనివ్వాలి. టమాటా, బీరకాయ ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అరకట్ట కడిగిన కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత కొత్తిమీర కూడా బీరకాయలో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా పక్కన పెట్టుకున్న బీరకాయను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. బీరకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 5 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చడి మనకు అన్నంలోకే కాకుండా దోశల్లో కూడా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా పెళ్ళిళ్ళ స్టైల్లో బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఫంక్షన్ స్టైల్ బీరకాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బీరకాయ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ, దోశల్లో కూడా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో బీరకాయలను పైన చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కారానికి తగినట్టుగా 10 పచ్చిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయను మగ్గనివ్వాలి. బీరకాయ మగ్గి నీరంతా ఇలా వచ్చినప్పుడు ఒకసారి కలుపుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని టమాటాను కూడా మెత్తగా మగ్గనివ్వాలి.
టమాటా బీరకాయ బాగా మగ్గిపోయిన తర్వాత అందులోని నీరంతా ఎగిరిపోయేంత వరకు 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. బీరకాయ టమాటాలో ఉన్న నీరంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. బీరకాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రెప్పలు, ముందుగా మిక్సీ వేసుకునే నువ్వుల పొడి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. బీరకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత పచ్చడిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, సన్నగా తరిగిన పావు కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చళ్ళలో వేసుకునే ముందు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఈ బీరకాయ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లో కూడా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా బీరకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బీరకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.